సెప్టెంబర్ కల్లా కరోనాకి వ్యాక్సినేషన్ అందనుందా? ఈ తరహా ప్రయోగాలు ఇప్పటికే సఫలమయ్యాయా? అవునని అంటున్నారు అమెరికాకు సంబంధించినటువంటి ప్రఖ్యాత వైద్య నిపుణుడు యాంటనీ ఫౌచి. ఇటీవల ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్తో జరిగినటువంటి ఒక సంభాషణలో పాల్గొన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు కరోనాతో పోరాడుతున్నారు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించి అనేక ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రయోగాల్లో మోనోక్లోనల్ యాంటీబాడీలతో చేస్తున్నటువంటి క్లినికల్ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. తదుపరి ప్రయోగాలు కూడా వెంటనే పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి ఖచ్చితమైనటువంటి వ్యాక్సిన్, అంటే ఇంకా మరోసారి కరోనా రాకుండా తీసుకోవాల్సిన చర్యల భాగంగా వచ్చేటువంటి వ్యాక్సిన్ ని సెప్టెంబర్ నాటికి అమెరికా అందించనుంది. దీని మీద వెంటనే ఒక ప్రకటన కూడా తొందరలో వెలువడడం జరుగుతుంది అన్నటువంటి వార్తని మనకి అమెరికాకు సంబంధించినటువంటి వైద్య శాస్త్రవేత్త యాంటనీ ఫౌచి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మంది ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా అనేక చోట్ల సత్ఫలితాలను ఇస్తున్నాయి. కానీ రెండవ దశ పరీక్షలకు వచ్చేసరికి కాస్త మందకొడిగా సాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి శాస్త్ర విజ్ఞానాన్ని పంచుకొని ప్రపంచానికి అంతటికీ కూడా ఒక మంచి వార్తను చెప్పాలని చెప్పి ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటున్నారు.